కాంగ్రెస్ నుంచి తీర్మానం వల్ల సస్పెన్షన్, ఇక పిసిసి క్రమశిక్షణ కమిటీ లేఖ విడుదల, పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపక్షించం, ఇక పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ నుంచి తీర్మానం వల్ల సస్పెన్షన్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీర్మానాలను సస్పెండ్ అయ్యారు. ఇక ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు పిసిసి క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు శనివారం కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి లేఖ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే వ్యతిరేకంగా తీర్మానాలను బహిరంగానే మాట్లాడకనే కాకుండా దానికి సంబంధించిన ప్రతులను పబ్లిక్ గా చించేసి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే నేపథ్యంలో గత నెల 5న పిసిసి క్రమశిక్షణ కమిటీ సోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అది 12 లోపు దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని కూడా అందులో పేర్కొంది. కానీ తీర్మానం వలన నుంచి పార్టీకి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇచ్చిన గడుపు కూడా ముగియడంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక హెచ్చరికలను చెడవని పట్టించుకునేందుకు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తీర్మానం వలన సస్పెన్షన్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ దాటిన వ్యవహరిస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మల్లన్న తమ హెచ్చరికలను పేడా చెవిని పెట్టడంతో అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. బీసీ కులగణన కాపీలను మల్లన్న చించడంపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయిందని చెప్పారు. అందుకే మల్లన్న విషయంలో అధిష్టానం కఠినంగా వ్యవహరించిందని అన్నారు. ఇక పార్టీ వ్యతిరేకంగా కార్యక్రమాలు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని చెప్పేందుకు మల్లన్నను సస్పెండ్ ఒక ఉదాహరణ అని మహేష్ కుమార్ గౌడ్ ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది.